ఇవాళ మార్నింగ్ లేవగానే నేను ఒక ఫస్ట్ కమెంట్ ఏం చదివానంటే, మేడం నేను ఇప్పుడు 4th మంత్ ప్రెగ్నెంట్. నాకు ముందు ప్రెగ్నెన్సీలో కూడా అసలు మిల్క్ రాలేదు బేబీకి. ఇప్పుడు కూడా అలాగే అవుతుందా ఏంటి? నాకు చాలా టెన్షన్‌గా ఉంది. ఆహ్, భయమేస్తోంది అని తను మెసేజ్ చేశారు. సీ అసల స్ట్రెస్ అన్నది బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్‌ని చాలా నెగెటివ్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. మదర్ ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉండి, ఎంత చక్కగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని, కొంచెం యాస్ మచ్ యాస్ పాసిబుల్ రెస్ట్ అండ్ స్లీప్ వీటన్నింటి గురించి కేర్ తీసుకుంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా వస్తుంది. అసలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ 4th మంత్‌లోనే మిల్క్ వస్తుందా లేదా అంటే అది ఎవరు చెప్పలేరు. అండ్ ఇప్పటి నుంచి మీరు స్ట్రెస్ తీసుకుంటే దాన్ని ఇట్ వోంట్ హెల్ప్ ఇట్. దయచేసి దీని గురించి ఓవర్ థింక్ చేయకండి. ఈ ప్రెగ్నెన్సీ అంతా కూడా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. యాక్టివ్‌గా ఉండండి. అండ్ డెలివరీ అయిన తర్వాత పథ్యాలవి చేయకుండా హెల్తీ డైట్ ప్రెగ్నెన్సీలో ఎలాగైతే అన్ని రకాలు తీసుకున్నారో బ్యాలెన్స్డ్ మీల్స్ అవన్నీ తీసుకోండి. వీలైనప్పుడు రెస్ట్ తీసుకోండి. బ్రెడ్‌లు, బిస్కెట్‌లు, కాఫీలు మానేయండి డెలివరీ అయిన తర్వాత. ఓకే. ఆహ్, మీరు ఎఫర్ట్ పెట్టాలి. ఎవ్రీ 2 అవర్స్‌కి బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి మీరు ట్రై చేయాలి. చాలామంది అసల ఇనిషియేటే చెయ్యరు. ఫీడే ఇవ్వడానికి ట్రై చేయరు. రోజంతట్లో ఒకసారి, 2 సార్లు ట్రై చేస్తారు. అండ్ మిల్క్ బాగా వచ్చేయాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అది పాసిబుల్ కాదు. ఇనీషియల్ డేస్‌లో కష్టంగా అనిపించినా సరే, ఎట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ మీరు బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి. బేబీకి సకిల్ చేయడం అనేది అలవాటు చేయాలి. ఇవన్నీ ప్రాపర్‌గా చేస్తే గ్రాడ్యుయల్‌గా బ్రెస్ట్ మిల్క్ అనేది మంచిగా మీకు వస్తుంది.